హాయ్ అండి అందరికి. పొద్దున లేచి అలా బయటకు చూస్తే మా నాన్న ఆటోకి సామాన్లు ఎక్కిస్తూ కనిపించాడు. వెంటనే నేను కూడా ఆటో దగ్గరికి వెళ్ళిపోయి ఫంక్షన్ కావాల్సిన స్టేజీలు, కుర్చీలు, మ్యాట్లు, టేబుల్స్ అన్ని లోడ్ చేసేసుకున్నాం. ఆటో లోడ్ చేసేటప్పుడు ఆటో నువ్వే తోలరా అంటాడు మా నాన్న. ఆటో లోడ్ చేసి అయిపోయాక ఆటోలో లోడ్ ఉందిలే నేనే తోలుతాను అంటాడు. ఇంకేం చేస్తాం, పెద్దల మాట గౌరవించి సైలెంట్ అయిపోవటమే. అలా మా అమ్మ ఎదురు వచ్చింది. మేము కూడా ఎదురు చూడకుండా ముందుకు అలా దూసుకెళ్ళిపోయాం. మీ అందరికి సినిమాటిక్ లెవెల్లో అద్దం నుంచి వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. అద్దంలో ఫోన్ తప్ప ఏం కనపట్లేదు. ఏం చేస్తాం, మన ఫేస్ కున్న వాల్యూ అలాంటిది. అలా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి టేబుల్స్, కుర్చీలు, స్టేజీ, మ్యాట్లు అన్ని దించేసుకుని కస్టమర్ కి కౌంట్ చెప్పేసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. అలా ఇంటికి వచ్చేసి తర్వాత ఫంక్షన్ కావాల్సిన సామాన్లు మొత్తం మళ్ళీ లోడ్ అయితే చేసేసుకున్నాం. ఇంట్లో అందరు నా మాట వింటారు కానీ నా తల మీద ఉన్న జుట్టు నా మాట అస్సలు విందు. బహుశా నెత్తి మీద నన్ను పొగరేమో, ఎటు పడితే అది తిరుగుతుంది గాలికి. చూసారా, రెండో ట్రిప్ అని ఆటో వచ్చిగా లేదు. అదేమని రిటర్న్ వచ్చినప్పుడు కాలనీ చివరిస్తాను ఇంటి దగ్గరకు చాపంటారు. అది కాలనీ చివరి నుంచి ఇంటికాడ 1 కిలోమీటర్ కూడా ఉండదు. బహుశా తోలే నన్ను పేరు తప్ప. మీలో ఎవరైనా ఈ వీడియోని ఒంగోలు నుంచి చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. మీరు కూడా మీ ఫంక్షన్స్ తక్కువ బడ్జెట్ ఇలా గ్రాండ్ గా చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఒక ఫోన్ అయితే చేసండి. 10 నిమిషాలు మేము మీ ముందు ఉంటాం. మీకు కానీ ఈ వీడియో ఇస్తే మన పేజీని లైక్ కొట్టి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ముఖ్యంగా చెప్తున్నా, నువ్వు 100 గాడివేరా అని మీరు కామెంట్ పెడితేనే వీడు ఆగుతాడు, లేకపోతే వీడు ఆగడు.